అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి మొదటిసారి చీర కట్టుకునే వాళ్ళు, ఇప్పటి వరకు ఎవరైతే వరలక్ష్మి వ్రతానికి చీర కట్టిన వాళ్ళు ఉంటారో, కొత్తగా మొదలు పెడుతున్నారో వాళ్ళ కోసము ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మవారి అలంకరణ అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. చాలామంది చీర మనం కట్టలేములే, మన వల్ల కాదు అనుకునే వాళ్ళు ఆగిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను, ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకైతే మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా డైరెక్ట్గా ఇంకైతే మనం వరలక్ష్మి వ్రతానికి శారీ కట్టుకునే వాళ్ళు, ఫస్ట్ టైం కట్టుకునే వాళ్ళైతే ముందుగా చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్ కానీ ఏదన్నా ఇలాంటివి, ఏదైనా పాత చీరలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటితో ముందుగా ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తారంటే, ముందు మనం శారీ కట్టుకునేటప్పుడు ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అలాగే మామూలుగా పెట్టుకోండి. ఇలాగే కూర్చొని ఖచ్చితంగా పెట్టుకోవాలంటే అలా ఏం అవసరం లేదండి. ఒక టేబుల్ కానీ లేదా మీకు బాగా మీరు శారీ కట్టుకునే వాళ్ళైతే మీరు ఎలా కట్టుకుంటారో అలాగే చక్కగా ఫ్రిల్స్ పెట్టేసుకొని అది వదిలి జారిపోకుండా హెయిర్ క్లిప్స్ కానీ లేదా బట్టలకేసే క్లిప్పులు కానీ పెట్టుకొని కుచ్చులు ఒక ఫిక్స్ అయ్యేటట్టు పెట్టుకోండి. అదొక్కటే ఇక్కడ మెయిన్, ఇంకేం అవసరం లేదు. ఇలా కింద వేసి నీట్గా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు అలాగే మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే చకచక చేతులతోనే అది నిలబడి కూడా పెట్టేసుకోవచ్చండి. ఇంకా ఇది 2 సైడ్స్ కట్టుకునే దానికి ఈ 2 పక్కలైతే ఫస్ట్ కట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక సైడు వేద్దామనుకుంటే ఒక సైడు మడుచుకుంటే సరిపోతుంది. అలాగా మనకు వచ్చినట్లు మనం చక్కగా అయితే కుచ్చులు అయితే రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఎక్కడైతే కట్టాలనుకుంటున్నామో అక్కడ ఒక స్టాండ్ లాగా అంటే ఏర్పాటు చేసుకుని ఒక స్టూలు లేకపోతే ఏదైనా పెద్ద టేబుల్ వేసేసుకొని ఇలా మనం అమ్మవారి ఫేస్ అయితే పెడతాం కదా, అలాగే ముందు డెకరేట్ చేసేసుకొని దాని తర్వాత మనం చీర అయితే కరెక్ట్గా పెట్టాలండి. మన వీడియోస్ అయితే మనం సులభంగా ఎలా కట్టాలో ఈజీగా ఉంది, చూసి నేర్చుకోండి. కంగారు పడాల్సిన అవసరమే లేదు. అందరూ వచ్చిన వాళ్ళే ఉండరు, రాని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ చెప్తున్నానండి. ముందుగా కుచ్చులు అయితే పెట్టేసుకోండి. అది ముందు రోజు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. మీరు అప్పటికప్పుడే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు వరలక్ష్మి వ్రతం రేపు అనగా ఈరోజు కూడా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుంటే చక్కగా ఉంటుంది ఇంట్లో చూసేదానికి కూడా. తర్వాత వాళ్ళ క్రియేటివిటీని బట్టి మనం అయితే పూలు గాజులు కంపల్సరీగా వేయాలి కాబట్టి నేనైతే ఇవి ప్లాస్టిక్ వేస్తున్నాను చూపించడానికి. కానీ నిజంగా అయితే ప్లాస్టిక్ వేయద్దండి ఎప్పుడు కూడా. పూజల్లో మనం పూలనే వాడాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఈ విధంగా మనమైతే ఇది స్టూల్ వేసి చక్కగా రెడీ చేసుకోండి. ముందుగా మనం హైట్ని బట్టి మనకు ఎంత హైట్లో కావాలో అంతవరకు మీ దగ్గర ఏదైనా బిందె కానీ, బిందె లేకపోతే ఇలాంటి చిన్న చిన్న గిన్నెలతో కూడా చక్కగా పెట్టుకోవచ్చు. బిందె లేదని మళ్ళీ దానికోసం హడావిడిగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఉన్న వాటితోనే చక్కగా చేసుకోండి. మీకు చేయాలన్న సంకల్పం ఉంటే చాలు, ఇంట్లో ఉన్న వాటితో కూడా చక్కగా చేసుకోవచ్చు. దీనికి ఒక కర్ర తీసేసుకొని కట్టాలండి, ఎందుకంటే మనం పైటేసి దానికి నిలబడాలి కాబట్టి. ఒక కర్ర తీసుకుని దాన్ని ఊడిపోకుండా గట్టిగా అయితే పెట్టుకోవాలి. ముందు ఇలా పెట్టుకున్నాక మనం సెట్ చేసుకున్న తర్వాత దీనైతే తీసి పక్కన పెట్టి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, ఆ క్లిప్పులన్నీ తీసేసి దీంట్లో మనమైతే ఏదైనా బిందో గిన్నె ఏదో పెట్టుకుంటాం కదా, దాంట్లో ఇలాగ మొత్తం హాఫ్ వరకు పెట్టేసుకుని చక్కగా ఫ్రిల్స్ అన్నీ కింద పడేటట్టు మనం ఏ విధంగా శారీ సర్దుకుంటామో అలాగే చక్కగా నిదానంగా ఓపిక్గా చక్కగా సర్దుకుంటే నీట్గా అమ్మవారికి ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ముందుగానే మనం ఇక్కడ నీట్గా లైన్గా పెట్టుకుంటే కింద అనేది బాగా బుట్టలాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసి తర్వాత బరువు దాంట్లో ఈ బిందెలో అనేది బియ్యం కానీ నీళ్ళు అయితే పోసుకోవద్దండి. నీళ్ళు అయితే కొన్నిసార్లు పడిపోతాయి, అందుకని బియ్యాన్నే పోసుకోండి. చూస్తున్నాక బియ్యంతో పోసుకుంటే అది వెయిట్కి బాగా స్ట్రాంగ్గా నిలబడుతుంది అనమాట. లేకపోతే తొణుకుతూ ఉంటాయి, కింద శారీ అంతా పడిపోతుంది. కాబట్టి బియ్యం అయితే బరువుగా ఉంటుంది. తర్వాత ఈ క్లిప్పులన్నీ కూడా తీసేస్తే మీకు ఫ్రిల్ అనేది కిందకి వచ్చేటప్పుడు బాగా తెలుస్తుంది. సర్దుకునేటప్పుడే మొత్తం నీట్గా ఒకదాని తర్వాత ఒకటి లైన్గా పెట్టుకుంటూ వచ్చినారంటే బాగా తెలుస్తుంది మీకు. ఇంకా ఇవి పడిపోకుండా ఇదైతే పెట్టుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మీకు ఒక దారం కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ బిందె కింద వచ్చేసి దారం కూడా ఫస్ట్ టైం కట్టుకునే వాళ్ళైతే ఇక్కడ మధ్యలో దారం కూడా కట్టేసుకుంటే చక్కగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. చూస్తున్నారు కదా, ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా చక్కగా అయితే మనకు బాగా బుట్ట వచ్చేసింది కదండి. ప్రతి ఒక్క దగ్గర కుచ్చులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు బాగా
ఇక్కడ నీట్గా పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ టైం కట్టే వాళ్ళు కూడా చక్కగా కట్టుకోవచ్చు. మీకు తీరిక లేదు అనుకున్న వాళ్ళు ముందు రోజు కూడా ప్రాక్టీస్ చేస్తే కూడా చాలా ఈజీగా కట్టేయచ్చు. చూస్తున్నారు కదా, నీళ్ళైతే పోస్తే అలాగ తొనిగిపోద్దని వెయిట్ పెట్టే బియ్యంతో పెట్టుకుంటే బాగా సరిపోతుంది. ఇంకా మనం సరి చేసుకొని ఇంకా పైళ్ళు ఎలా వేయాలో చూద్దాము. ఇది బయట కూడా మనం నీట్గా మనకు ఎలా అయితే కుచ్చులు పెట్టుకుంటామో అలాగ చక్కగా ఫ్రిల్స్ అనేది పెట్టుకొని ఇది సేఫ్టీ పిన్స్ కానీ లేదా క్లిప్పులు కానీ పెట్టేసుకొని బ్లౌజు ఎలా మనం వేసుకుంటామో బ్లౌజు అమ్మవారికి కూడా అలాగే ఆ శారీతోనే బ్లౌజ్ ఇలాగా రెడీ చేసుకోవచ్చు. ఇలా కాదు అనుకున్న వాళ్ళు చాలా టైప్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇలా బ్లౌజ్ కూడా ఇలా ఉంటే బాగుంటుందనేసి ఇలా వేసేసి బయట అయితే ఒక పైకి వేస్తున్నాను. ఇది ఈజీగానే ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవచ్చు. ఈ చూస్తున్నారు కదా, దాన్ని మనం నీట్గా అలా సరి చేసేసి మధ్యలో అయితే వడ్డానం కట్టేసేస్తే సరిపోతుంది. మీకు ఇంకెక్కడన్నా జారిపోద్ది పడిపోద్ది అనుకున్నప్పుడు క్లిప్లన్నీ తీయకుండా ఫస్ట్ టైం అయితే అలా కట్టేసుకోండి. ఇలాగ మనం జారిపోకుండా ఫస్ట్ ఒక చిన్న తాడు ఏదైనా తీసుకుని కట్టేసి తర్వాత మనం వడ్డానాలు ఇంకా అలంకరణ కోసం ఏదన్నా పెట్టుకోవచ్చు. మనం అనేది క్లిప్ అనేది ఫస్ట్ చూసుకోవాలండి. ఈ విధంగా శారీ కడితే ఎవరైనా కట్టేసుకోవచ్చు. తర్వాత మనం వడ్డానాలు ఇంకా దానికి అలంకరణ మొత్తం ఫేస్ పెట్టడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇలాగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదన్నా వేసుకోవచ్చు అండి. ఏదైనా కర్టెన్స్ కూడా ఇలాగ డెకరేట్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఫస్ట్ టైం చీర కట్టే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఈజీగా కట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.